హలో మా వెల్కమ్ టు మై ఛానల్ ది రూట్లెస్ రోమ. ఈ రోజు అయితే మనం బెంగళూరు నుంచి అయితే ప్రముఖ ట్రావెల్స్ లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం మామ. ఇది బెంగళూరు ట్రాఫిక్ మామ. ఈ ట్రాఫిక్ లో మనం జాబ్ కి వెళ్ళాలంటే మార్నింగ్ 4 గంటలు లేసి మళ్ళీ నైట్ 12 గంటలకల్లా ఇంటికి అయితే సేఫ్ గా అయితే రీచ్ అయిపోతాం మామ. ఇప్పుడైతే మనం బస్ ఇంటీరియర్స్ అయితే చూద్దాం మామ. అక్కడ ఉన్నవి రెండు మన బ్యాగ్స్ మామ. పైది కప్పుకోవడానికి చల్లేస్తే ఆ పైన ఏసీ వెంట్స్ మామ రెండున. అక్కడ పక్కన స్విచ్చెస్ అవన్నీ ఉన్నాయి మామ. అవి అయితే పనికి రావు, జస్ట్ జాయిస్టిక్ టైప్ ఆడుకోవడానికి బోర్ కొడితే. అక్కడ ఇంకో వెంట్ ఉంది మామ. వెనకతలు అయితే జాడబడడానికి సీట్ ఇచ్చారు మామ. దాని మీద వాల్వో అని ఉంది, ఫుల్ లెదర్ అయితే ఉంది. ఇంకొకటి మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ పోర్ట్ ఒకటి ఇచ్చారు మామ. మెడ పెట్టకుండా ఒక తల్లగడ ఇచ్చాడమ్మా పడుకున్నప్పుడు. ఇది మామ బస్సు అయితే, బస్సు లోపల అయితే ఎలా ఉంటుందో చూడండి మామ. ఒక డ్రైవర్ సీట్, ఒక స్టూల్ ఉంది మామ. ఆ డోర్ ఓపెన్ చేసి ఉంది మామ, ఎందుకంటే ఫుడ్ తినడానికి ఓపెన్ చేశారు. అవి మామ లైటింగ్ తో మొత్తం జిగిజిగి ఆడుతుంది. కాకపోతే అక్కడ ఏం లేదు మామ. అదే ఒకటి కప్పుకునేందుకు ఇచ్చారు కదా, అదే అదే బయట ఉంది మామ. బస్సు అయితే పొద్దున్నే 7 గంటలకు అయితే తునిలో అయితే దింపేసింది మామ. డ్రైవర్కి అయితే సాష్టాంగ నమస్కారం పెట్టేసి నీకు దండవరా దోతని మనమైతే శ్రీ మారుతి హోటల్కి అయితే రెసిడెన్సీకి అయితే వచ్చేసాం మామ. ఈ ఇదే మారుతి రెసిడెన్సీ మామ. ఇది అయితే రిసెప్షన్కి వెళ్తున్నాను మామ. అక్కడ చాలా మంది అన్నారు, మనకు ముందే మొహమాటం ఎక్కువ కదా, నీట్గా వెళ్ళి లిఫ్ట్ అయితే బటన్ అయితే నొక్కేసాను మామ. ఒకటి మాత్రం చెప్తున్నాను మామ, ఎవరికైతే బస్సు పడదో వాళ్ళైతే బస్సు డేర్ చేసి ఎక్కడం అయితే మంచిది కాదు. ఎందుకంటే నేను నైట్ అంతా పడుకోలేదు మామ. నేనైతే డ్రైవర్ పక్కన ఉన్న స్టూల్ మీద అయితే నేను కూర్చున్నాను. నైట్ చాలా వామిటింగ్స్ అయితే అయినాయి మామ. లేట్ అయినా పర్లేదు, మీరైతే ట్రైన్ లేకపోతే ఏదో క్యాబ్ ఏదో బుక్ చేసుకొని మాత్రం వెళ్ళండి మామ. బస్సులో అయితే అస్సలు వెళ్ళదు మామ. నేనైతే నరకం చూసాను. మనదైతే 5th ఫ్లోర్ మామ. ఇప్పుడైతే మనం రూమ్కి వెళ్తున్నాము. ఇదే మన 5th ఫ్లోర్ మామ. గేట్ అయితే ఓపెన్ చేస్తాం, మళ్ళీ గేట్ క్లోజ్ చేయాలి మామ, లేకపోతే అది స్పీకర్ అరుస్తూ ఉంటుంది, అదొక చిరాకు. ఇప్పుడైతే మన రూమ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం మామ. ఈ రెసిడెన్సీ అయితే హైటెక్ ఏం కాదు మామ. ఒక కీ ఉంటుంది, కీతో అయితే తిప్పితేనే రూమ్ వస్తుంది. కార్డులు గీడ్లు ఏమి ఉండవు మామ. ఇదే మన రూమ్ అయితే చూడడానికి చాలా నీట్గా ఉంది. ఒక టీవీ అయితే ఇచ్చారు, ఒక బెడ్ అయితే ఉంది మామ, ఫుల్గా అరేంజ్ చేసి ఉంది. ఒక సోఫా అయితే ఉంది మామ. అక్కడ ఒక అద్దం అయితే ఉంది, ఒక ఏసీ కూడా ఉంది మామ. ఇప్పుడైతే మనం అయితే వర్క్ నుంచి వస్తాం మామ. వర్క్ నుంచి వచ్చిన తర్వాత మన రూమ్ అయితే ఇలా ఉంది. డోర్ అయితే ఓపెన్ చేస్తున్నాం మామ. చూసారా మామ మన రూమ్ అయితే ఎలాగుందో. ఇదైతే నేను మార్నింగ్ అయితే పడుకున్నా మామ, అందుకే అలాగుంది. బెడ్ అయితే చాలా మెత్తగా ఉంది మామ. ఇక్కడ ఒక సోఫా ఇచ్చారు మామ, దాని మీద మనం సూట్ కేసు అయితే ఇస్తాము. ఒక టెలిఫోన్ ఒకటి ఇచ్చారు, ఒక దుప్పటి అయితే ఇచ్చారు మామ. దుప్పటి అయితే మామూలు లేదు, ఏసీ ఫుల్ ఏసీ వేసుకొని దుప్పటి కప్పుకొని పడుకుంటే ఫుల్ నిద్ర మామ, మామూలుగా లేదా. ఎక్కడ పడితే అక్కడ మన సామాన్లు అయితే ఉన్నాయి మామ. అక్కడ మన అందం చూసుకోవడానికి ఒక అద్దం ఇచ్చారు మామ. ఒక సింక్ అయితే ఇచ్చారు, ఒక వాష్రూమ్ అయితే ఇచ్చారు మామ. 24 గంటలు హాట్ వాటర్ అని చెప్తారు మామ, కాకపోతే మార్నింగే హాట్ వాటర్ వస్తాయి మామ. ఈ వీడియో చూసి లైక్, ఫాలో, షేర్ కొట్టండి మామ. ఇది మన ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంటుంది, ఫాలో కొట్టి లైక్ కొట్టండి మామ. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మామ.